భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పినపాక మండలం బోటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బందగిరి నగర్లో అటవీ శాఖ అధికారులు ట్రెంచ్లు తవ్వుతూ మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా పోడు రైతులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. గిరిజన రైతులు గత 20 ఏళ్లుగా ఈ భూముల్లో పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పట్టాల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, పంటలను కూడా భారీ యంత్రాలతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడాలని జిల్లా కలెక్టర్కు వేడుకుంటున్నారు. మరోవైపు అటవీ శాఖ మాత్రం బందగిరి నగర్లో సుమారు 40 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని చెబుతోంది. రైతులు భూములపై చట్టబద్ధమైన ఆధారాలు చూపిస్తే పరిశీలిస్తామని, లేకుంటే అటవీ పరిరక్షణ చర్యలు కొనసాగించి మొక్కలు నాటుతామని ఫారెస్ట్ రేంజర్ స్పష్టం చేశారు. మేము 2005 నుండి పోడు భూముల సాగులో ఉన్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మేమే చేసుకుంటున్నాం. మేము పంట వేయటం, వాళ్ళు కొట్టేయటం, మేము పంట వేయటం కొట్టేయటం అయింది. అది అరకబెట్టి దున్నింది అయితే ఇంత శుభ్రత ఉంటుంది. మేము పారలతో తవ్వుకుంటా చేసింది కొంచెం గడ్డి ఉన్నది. ఉండేసరికి ఇది కొత్త పోడు, పాత పోడు కాదు, ఇది కొత్త పోడు అని కెంచుకొట్టినా మేము అడ్డం తిరిగినాం. 8 సంవత్సరాల నుంచి చేసుకున్నప్పుడు లేని ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు? మా పట్టణానికి కొడతాలని అడ్డం తిరిగి కాళ్ళ మీద పడ్డా కానీ అరుణ మేడం మా మీద కరుణించలేదు. ఇంచకుండా కెంచు కొట్టిన చేళ్ళు కొట్టినా కానీ మీ భూమి. బందగిరి నగరంలో నిన్న జరిగినటువంటి విషయంలో గత 30 ఏళ్ళుగా వాళ్ళు పోడు భూమి సాగు చేసుకుంటా ఉన్నారు. అల్లే ఆధీనంలో సాగు చేసుకొని మొక్కజొన్న అదో ఏదో వేసుకుంటా ఉన్నారు గిరిజనులు. నిన్న మొన్న కాకుండా కూడా ఒక నెల కింద నుంచి కూడా గిరిజనులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. అది ఏందని చెప్పేసి మేము కూడా గత 2 రోజుల నుంచి కూడా మేము కూడా వెళ్తే మీరెవరు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఫారెస్ట్ అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.